వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ్మ మండవ. ఈరోజు మన ఇంటర్వ్యూలో చలసాని బలరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి ఆర్మీ వైపు వెళ్ళి అక్కడి నుంచి చూసినట్టయితే ఒక పౌల్ట్రీ రంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆ సక్సెస్ తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ తనకంటూ ఒక ఓన్ పాత్ క్రియేట్ చేసుకున్నారు. ఒక వ్యక్తి బలరాం ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఇవాళ ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్గా మారారు. అలాంటి బలరాం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. అసలు ఆయనకి ఇంత సక్సెస్ ఎలా సాధ్యమైందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బలరాం ప్రసాద్. నమస్తే సార్. ఫస్ట్ మీ సక్సెస్ స్టోరీ తెలుసుకునే ముందు ఒకసారి మీ చైల్డ్హుడ్కి వెళ్దాం సార్. వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్? చైల్డ్హుడ్ దాదాపు 10 సంవత్సరాల దాకా నాకు అంత ఏం గుర్తులేదు. 10 సంవత్సరాల తర్వాత ఎట్ట గుర్తుందంటే ఒకరోజు ఆటల పోటీలు ఓడిపోయా ఆ ఫైరింగ్ కార్ల. అది ఎప్పుడు 1956. నేను 5వ తరగతి చదువుతూ ఉండప్పుడు. నా వయసు 10 సంవత్సరాలు. ఇప్పుడు 79. ఇంకా జ్వాల రగులుతానే ఉంది. డిజైర్ టు విన్. అంటే 5th క్లాస్లోనే మీరు అదే మీ పాతను అప్పటికప్పుడు మీరే చూస్ చేసుకున్నారు? ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు? ఎవరు? నా ఓటమే నన్ను ఒక గెలవాలనే తపన. ఆ ఓటమే నేను అందుకని ఇప్పుడు కూడా అందరికీ చెప్తాను, తల్లి పిల్లలు మేము ఆడిస్తాను, 2 గంటలు ఆడిస్తాండి, మీరేమీ చేయవసలే. ఓడిపోతే వాడే గెలిచేదాకా వాడిపోయాడు. ఇక లోపల తంతుంది అడిగి. సో అందుకని 2 గంటలు ఆడుకునేవాడు. అట్లాగే అమ్మ నాన్న పనులు చేస్తాడు. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ 3 things. ఒకటి ఏంటి, చిన్నప్పుడు నేను ఆడిన ఆటలు, అమ్మ నాన్న నేర్పిన పనులు, మా టీచర్ తెప్పిన రామాయణ భారత జానపద కథలు. దీస్ ఆర్ ద 3 things. ఈ 3 వల్లనే నేను వాట్ ఐఎమ్ టుడే. బట్ ఈ 3 కనపడ్డాడు వాళ్ళు కోటికొక్కడు కూడా నేను చూడాల. ఈ 3 ఉన్నాయి. ఒకడు చదువుల మెరిటు, ఒకడు ఆటల్లో మెరిటు, ఇంకో దాంట్లో మెరిటు. కానీ ఈ 3 ఉండే వ్యక్తి ఇవాళ బహుశా కోటి కాదు, 100 కోట్లకు ఒకటి కూడా లేడు. ఎందుకంటే ఎవరు కథలు చూడాల పిల్లలకి. ఇది రామాయణ భారత కథలు ఎవరు చెబుతున్నారు? ఓకే, కొంతమంది బాగా చదువుతున్నారు, కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది పనులు చేస్తున్నారు. బట్ మన సివిలైజేషను, మన సంస్కృతి ఎంత గొప్ప దేశం అనేది ఏ తల్లిదండ్రులు చెప్పాలి. అప్పుడు మా టీచర్ తల్లికి అప్పుడు ఆవిడకి 80 ఏళ్ళు పైన ఉంటాయి. ప్రతిరోజు చెప్పేది. టీచరు ఇంట్లోనే పడుకునేవాళ్ళం మేము. ట్యూషన్కి వెళ్ళి 8 గంటల దాకా 6:30 నుంచి 8:30 దాకా చదివించేవాడు. ఆ 8:30 పడుకునేవాళ్ళం. ఆవిడ ఒక అర్ధగంట కథ చెప్పేది. ఆ కథ నేను ఒక్కడే వినేవాడు. మరుసోజు ఆవిడ అడిగితే, బరే బలరామయ్య ఎక్కడ అయిపోయినరా కథ అనేది. సో పలానా సాట అక్కడి నుంచి మొదలుపెట్టి. సో ఆ రకంగా చైల్డ్హుడ్లో దట్ వాజ్. ఆ తర్వాత చదువు పరంగా మీ పేరెంట్స్ వైపు నుంచి ప్రెజర్ ఉండేదా సార్ అప్పట్లో? అసలు అప్పట్లో ఏం ప్రెషర్ ఉండేది కాదు. ఆడుకునేవాళ్ళం, తినొచ్చేవాళ్ళం, తిరిగేవాళ్ళం, చెట్లు ఉండే పొట్లు ఉండే, ఏం ప్రెషర్ ఏమి ఉండదు. చదువు గురించి పెద్ద ప్రెషర్ ఏమి ఉండేది కాదు. బట్ అది కూడా అట్లాగే నేను ఇప్పుడు 5వ తరగతి ఆటలు ఓడిపోయినప్పుడు తర్వాత వేసవకాలం సెలవులు వచ్చింది. ఏ ఆటల పోటీలో ఓడిపోయారు? అది పరుగు పందెం, చిన్న పరుగు పందెం. అది కూడా సందులో పెట్టారు. తర్వాత వేసవకాలం సెలవులు వచ్చినాయి. చెట్లు అమ్మటే, పొట్లు అమ్మటే, గేదెలు అమ్మటే తిరిగాము. మళ్ళీ స్కూల్ పెట్టారు. ఎలాగానే పరీక్ష అన్నారు. ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళడానికి ఇవాళ ఎంసెట్ లెవెల్లో పరిస్థితి ఉండేది. మా క్లాసులో 3 వంతుల పైన తప్పారు. తప్పిన వాళ్ళు నేను ఒకడిని. మళ్ళా ఆ తప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు తప్పకూడదు అనుకున్నా. అంటే అప్పటికే కొంచెం కుటుంబ బాధ్యతలు తెలుస్తున్నాయి. అమ్మ నాన్న పడే కష్టం సో తెలుస్తుంది. మా అమ్మ నాన్న చదివించారు, ఖర్చు పెట్టారు. మళ్ళీ ఎప్పుడు తప్పకూడదు. సో అట్లా 11వ తరగతి 11 మంది నా బాల్య స్నేహితులు. 13 మంది 2 ఆడపిల్లలు, 11 మంది మగపిల్లలు. అంటే తప్పగా మిగిలిన వాళ్ళు పైన చేరిన వాళ్ళు అక్కడ 11 మంది చేరాం. ఆ 11 మందిలో నేను ఒక్కడే బాస్ అయ్యాను. బట్ నేను ఆ 10 మంది నాకంటే మెరిటే. దేర్ ఐక్యూ ఈజ్ బెటర్ దెన్ మే. బట్ వాళ్ళు తప్పారు, నేను పాస్ అయిన కారణం ఏంటంటే ఇది గెలవాలి, టార్గెట్ గెలవాలి. కొంత కుటుంబ బాధ్యతలు తెలవటం. ఇది తప్పితే మళ్ళా కష్టపడి చదివాం, టైం వేస్ట్ అవుతుంది. సిబ్లింగ్స్ ఉన్నారు సార్? చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు? అందరూ ఉన్నారు. ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న, మధ్యముడిని. దెన్ అక్కడి నుంచి సార్ అసలు ఆర్మీ వైపు ఎలా చూస్ చేసుకున్నారు? అంటే నేను ఇప్పుడు ఇట్లా చదువులోను ఆటల్లోనూ ప్రోగ్రెసింగ్ వెరీ వెల్. 1960లో మా ఊళ్ళో వెయిట్ లిఫ్టింగ్ ప్రదర్శన జరిగింది. కామినేని ఈశ్వరరావు గారిని ఒక సాధారణ రైతు ఒలింపిక్ వెళ్ళాడు 2 సార్లు, 56లోను 52లోను. ఆయన మళ్ళీ 60 ఒలింపిక్స్కి వెళ్ళడానికి మా ఊళ్ళో ప్రదర్శన ఇచ్చాడు. ఆయన మా ఊరే, కానీ మాకు తెలియదు. మేము చిన్నప్పుడు ఆయన విజయవాడ వెళ్ళిపోయాడు.
అప్పటికే ఆటల్లో మేము మా చిన్నప్పటికే ఆయన ఆటల్లో ఫస్ట్ వచ్చాం. సో అట్లా విజయవాడలో అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. 60లో వచ్చినప్పుడు ఆయన చూసి నేను కూడా ఒలింపిక్ మెడల్ కొట్టాలని. అది ఇప్పుడు 1960లో ఒలింపిక్స్ ట్రెండ్ సెట్ చేసినట్టే మైండ్ సెట్. అప్పుడు ఒక ధ్యేయం ఏర్పడింది. అప్పుడు నేను కూడా మొదలుపెట్టిన యోగాసనాసు, ప్రాణాయామం ఆ రకంగా చేసి ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత 11th క్లాస్ ఇక మా అమ్మ నాన్న కాలేజీకి వెళ్ళమన్నా కూడా నేను వెళ్ళినాను. ఓన్లీ స్పోర్ట్స్ నేను చదువులో మెరిట్ కాదు, ఏదో పాస్ అయ్యాను. ఎక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండే ఎత్తుకుని అక్కడ పోతే కనుక నాకు అవ్వాలి. అట్లా డిఫెన్స్కి వెళ్తే అవకాశం ఎక్కువ ఉన్నారు. అట్లా ఎయిర్ ఫోర్స్ లో చేరారు. అంటే స్పోర్ట్స్ కోటాలోనే వెళ్ళారా? కోటా ఏమీ లేదు, సెలెక్టెడ్, నార్మల్ గా సెలెక్టెడ్. సెలక్షన్ అప్పట్లో ఇన్ని టెస్ట్ లేవు కదా సార్? అప్పుడు ఉండేవి. బట్ ఐ వాజ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఐ వాజ్ మెరిట్. అంటే రిటర్న్ ఎగ్జామ్స్ రిటర్న్ కూడా ఇప్పుడు కంపేరిటివ్ విత్ కామన్ స్టూడెంట్ ఐ వాజ్ లిటిల్ ఇఫ్ నాట్ వెరీ మెరిట్, అట్లీస్ట్ ఈవెన్ స్టడీలో కూడా 1 స్టెప్. అట్లాగే స్పోర్ట్స్ లో మెరిట్ ఉన్నారు. నాకు సెలక్షన్ దొరికితే ఇంకెప్పుడు దొరుకుతుంది? మీ హైట్ అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయి ఉంటాయి. సో అన్ని ఎమ్మటే సెలెక్ట్ అయ్యాను. కాన్పూర్ లో ట్రైనింగ్ వెళ్ళాను. అంటే అందులో కూడా మళ్ళీ ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళారా? ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అయ్యాను. అంటే ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ పడి. సో మా ఊరి నుంచి వెళ్ళి విజయవాడలో సెలెక్ట్ అయ్యాను. అడ్డపల్లి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి. అంటే అప్పుడు డేరింగ్ స్టెప్ వేసారు ఆర్మీలోకి వెళ్ళడం అనేది? అప్పుడు డేరింగ్ స్టెప్ మీరు చెప్పిన రోజుల్లో అంటే వైపు నుంచి ఏమీ ఆబ్లిగేషన్ లేదా? ఏమీ లేదు, అట్లేం లేదు. అట్లాగే అప్పటికే మా టీచర్ కూడా నేవీలో పనిచేశాడు. అదే నేను అడగబోతున్నా. అట్లాగే మా పెదనాన్నగారు అబ్బాయి కూడా మిలిటరీలో చేరారు. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు వాళ్ళు? ఆ ఇన్స్పిరేషన్ ఏమి రాలా. ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి మెయిన్ కాజ్ ఈజ్ స్పోర్ట్స్. ఆ తర్వాత కొంత ఉద్యోగం అవసరం, కొంత 25% ఉద్యోగం అవసరం, 25% దేశభక్తి, 50% స్పోర్ట్స్. సో ఆ రకంగా నేను ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళాను. మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు సార్ ఎయిర్ ఫోర్స్ లో? ఎన్ని ఇయర్స్ సార్ సర్వీస్? 9 years చేశాను. 9 years బయటకు వచ్చాను. నో బట్ ఫర్ ఎ కామన్ మ్యాన్, కామన్ స్టూడెంట్, ఎయిర్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈజీ థింగ్. నో, యాజ్ ఎ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ లో చేరడం అంటే ఒక అదృష్టం. మా తమ్ముడు, మా కజిన్ ఒకడు ఎక్కిరిస్తూ ఉంటాడు, రే నువ్వు ఎయిర్ ఫోర్స్ లో చేరకపోతే ఒక పొలుగు పార వేసుకుని వ్యవసాయం ఇప్పుడు అదే చేస్తా ఉన్నారు అని ఎక్కిరిస్తూ ఉంటాడు. సో ఆ రకంగా మేబీ ఇంకో హార్డ్ వర్కర్స్, లేకపోతే కొంచెం ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, లేకపోతే కొంచెం ఇంటెలిజెంట్ రైతు కంటే ఇంకో మెట్టు బెటర్గా ఉండేవాళ్ళం. బట్ ఎయిర్ ఫోర్స్ లో చేరడం హౌ మచ్ ఎక్స్పోజర్. ఎగ్జాక్ట్లీ. అగ్నివీర్ని ఈ ఇడియట్స్ అంతా, ఆల్ రాస్కల్స్ ఎట్లా అసలు అగ్నివీర్ అంత గొప్ప స్కీము 16, 17 years బాయ్కి అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమీ లేదు. ప్లస్ ఇప్పుడు ఎంత జీతం? 40,000 రూపాయలు, 20,000 రూపాయలు, ఎంత 30,000 పెట్టారు. మాకెంత 59 రూపాయలు. ప్లస్ వీళ్ళకి 4 years 5 years వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళంతా అనేది ఏంటంటే ఆబ్లిగేషన్, అది పొలిటికలైజ్ చేస్తున్నారండి. అసలు దిస్ ఇస్ 100%. ప్రతి ఒక్కడు అగ్నివీర్ అవ్వాలి, దేశం రక్షించబడాలంటే ప్రతి వాడు అగ్నివీర్ అవ్వాలి. అసలు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే యూ మస్ట్ గో ఫర్ 5 years డిఫెన్స్ ట్రైనింగ్ అనేది రూల్ పెడితే దేశభక్తి అంటే ఏంటి తెలుస్తుంది. లేకపోతే వీఆర్ ఎంజాయింగ్. వెళ్ళి గవర్నమెంట్ హాస్టల్లో పోయి గవర్నమెంట్ హాస్టల్లో చేరతారు, 40 ఏళ్ళు ఉండి అక్కడే ఉంటారు. ఇంకా అక్కడే ఉంటారు. ఇది ఆ రీసెర్చ్ ఈ రీసెర్చ్ బయటకు వచ్చి దేనికి పనికిరాడు. అంటే ప్రాక్టికల్ థింగ్ కదా ఇది, ప్రాక్టికల్ నాలెడ్జ్. అట్లాగే అక్కడ 5 సంవత్సరాలు చదువుకోవడానికి అవకాశం ఉంది, డిగ్రీ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నాతో పాటు ఎయిర్ ఫోర్స్ లో వచ్చిన వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టాను నేను. ఇది బంగ్లాదేశ్ వార్ తర్వాత 50 years అయిన సందర్భంగా ఈ వాట్సాప్ లో కొంతమంది ఎలైట్ ఎయిర్ వారియర్ అని ఒక గ్రూప్ తయారయ్యారు. అందులో ఎవరో నా పేరు పెట్టారు. ఎందుకంటే నేను 1,08,00,000 డిఫెన్స్ ఫండ్ ఇచ్చాను. 108 నెలలు పనిచేసినందుకు గాను 108 లక్షలు డిఫెన్స్ కి ఇచ్చాను. అది కొంచెం హైలైట్ అయింది. దాన్ని చూసి నా పేరు పెట్టారు. పెట్టినప్పుడు నేను అందరిని చూసి వాళ్ళంతా గొప్ప గొప్పళ్ళు ఉంటారు అందులో. అప్పుడు దాకా నేనే పోటుగాడిని అనుకున్నా. కానీ వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్. ఏది నాలాగా ఎయిర్ ఫోర్స్ లో చేరి ప్యారలల్ గా చదువుకున్నారు. 15 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చారు. 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, పిహెచ్డీలు చేశారు, డాక్టరేట్లు అయ్యారు, లాయర్లు అయ్యారు, డీజీపీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. వీళ్ళందరూ ఒక గ్రూప్ తయారు. వీళ్ళందరినీ అనుకున్నా, వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ పోగేస్తే బాగుండే, ఇదంతా గొప్ప పళ్ళు ఉండరు, ఇది ఎంత సేవా కార్యక్రమాలు వీళ్ళందరినీ దింపదారు, ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్, ఎక్స్పీరియన్స్డ్, దేశానికి ఉపయోగపడతారని వాళ్ళందరినీ నేను మొత్తం ఒక 400 మందిని మొత్తం అంతా పిలిచి మన హైదరాబాద్లో మన రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టాను. సో దట్ వాజ్ ద థ్రిల్ ఆఫ్ మై లైఫ్. అంతా దే ఆర్ ఆల్ అబౌవ్ 70. వాళ్ళు నిజంగా ఇది ఎంజాయ్డ్. ఏసీ అంటే లోయెస్ట్ ర్యాంక్ సిపాయి.
ఐఎమ్ సిపాయి. నేను 9కి ఏ ప్రమోషన్ తీసుకోకుండా బయటకు వచ్చేసాను. ఓకే. ఎందుకంటే మా ప్రమోషన్ తీసుకుంటే మళ్ళీ ఇంకో 6 years సర్వీస్ చేయాలి. రైల్వే వాళ్ళు కూడా రమ్మంటే బయటకు వచ్చాను. ఏసీ అంటే ఓ సిపాయా, ఇంత చేశారా? ఎయిర్ మార్షల్, మేమంతా ఎయిర్ మార్షల్స్, జనరల్స్. ఒక సిపాయి మమ్మల్ని రికగ్నైజ్ మాకు మా దేశాన్ని మమ్మల్ని ఉపయోగిస్తుంది, మమ్మల్ని తర్వాత యుద్ధం తర్వాత మమ్మల్ని ఎవడు పలకరించినాడు లేడు అని చెప్పి వాళ్ళంతా ఒకరికొకరు ఎంతో ఆనందపడిపోతున్నారు. అందులో ఒక ఆయన నా సివిల్ ఫ్రెండ్స్ కూడా 2-3 పిలిచాను. పిలిస్తేనే వాళ్ళు అన్నారు, ప్రసాద్ గారు ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగులు మీరు ఎన్నో పెట్టారు, వందల వేల మంది వచ్చారు, తిన్నారు పోయారు, కానీ వీళ్ళు చూడండి ఎంత ఆనందపడుతున్నారు. దట్ వాజ్ థ్రిల్ ఆఫ్ మై లైఫ్. సో లైక్ దట్. సో ఎయిర్ ఫోర్స్, ఎనీ డిఫెన్స్ పర్సన్ ఇట్స్ రియల్లీ డిఫెన్స్లో చేరటం అంటే గొప్ప అదృష్టం. ఏనో కాకపోతే ఏంటంటే బోర్డర్లో ఉండడానికి మా రిస్క్, లైఫ్ థ్రెట్ ఉంది. బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ అది కూడా ఆపర్చునిటీ. ఎంజాయ్ చేస్తే అది కూడా ఎంజాయ్. అది కనుక నాకు దొరుకుంటే ఐ వుడ్ అప్రూవ్డ్ వాట్ ఐ యామ్. మాకు దొరకల, మా దురదృష్టం నాకు. అది నాకు ఫార్వర్డ్ పోస్టింగ్ రాలా సార్. మన లాస్ట్ పెర్ఫార్మెన్స్ 72. ఓకే. ఇవాళ రేపు ఒలింపిక్ స్థాయికి చేరాను. ఓకే. ఇది వెయిట్ లిఫ్టింగ్ లో. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నెక్ టు నెక్ కాంపిటీషన్ నాకును అర్జున్ అవార్డు విన్నర్ కి. ఓకే. ఆయన నాకంటే సీనియర్, 6 years సీనియర్. సో ఇవాళ రేపు నేను అతన్ని క్రాస్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాను. ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయికి వచ్చాను. నా పెర్ఫార్మెన్స్ చూసి రైల్వే వాళ్ళు బయటకు వస్తే మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, విజయవాడ పోస్టింగ్ ఇస్తారంటే బయటకు వచ్చాను. బయటకు వచ్చినా వాళ్ళకి నాకు కుదరలా. 2 నెలలు అయిపోయింది, వాళ్ళు జాబ్ ఇవ్వలేదు. ఆ 2 నెలలు శాలరీ అయిపోయింది, తినేసాం. వాడితో వెళ్ళి పోట్లాడాను, జాబ్ ఇస్తాను. ఇంకా 2 నెలలు అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. వాడు నా టెంపర్మెంట్ చూసి అమ్మోడి ప్రమాదం. ఇక నాకు అర్థమైపోయింది మనకి జాబ్ లేదని. అప్పుడు మ్యారేజ్ అయిందా సార్? అప్పుడు మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా. జస్ట్ 27 years. మా బ్రదర్ లో పౌల్ట్రీ పెట్టాడు. అది చూసి సరే 2 సంవత్సరాలు స్పోర్ట్స్ మానేసి కొన్ని డబ్బులు సంపాదించి మళ్ళీ తర్వాత మొదలు పెడదామని పౌల్ట్రీలు దిగా. ఇక దాంట్లో దిగిన తర్వాత బయటికి రాలేదు, దేశంలో పడ్డ ఏగలాగా దాంట్లో కొట్టుకుపోయినారా, దాంట్లో ఇరుక్కుపోయాం. అట్లా 27 years అహోరాత్రులు, డే అండ్ నైట్. సో అక్కడ కూడా అట్లా టార్గెట్స్ కంప్లీట్ ఆపోజిట్ గా సార్. మీరు వెళ్ళిన డిఫెన్స్ కి, మీరు వచ్చిన మళ్ళీ పౌల్ట్రీకి అసలు క్వైట్ ఆపోజిట్. ఇది బతుకుతారు ఇప్పుడు, లేకపోతే లేదు ఎట్లా బతికేది ఎట్లా? నాకు పెన్షన్ లేదు, పెద్ద క్వాలిఫికేషన్ లేదు, మంచి ఉద్యోగం రాదు, ఫ్యామిలీ ఉంది, మరి ఏం చేయాలి? సో ఇక పౌల్ట్రీ బాగానే ఉందని చెప్పి దాంట్లో దిగా. ఎక్కడ మీరు విజయవాడలో స్టార్ట్ చేశారు? లేదు, ఇక్కడే సాగర్ రోడ్ లో. ఓకే. మా బ్రదర్ వాళ్ళు, మా మామగారికి గ్రేప్ గార్డెన్, పౌల్ట్రీ కూడా వాళ్ళు కూడా కొత్తగా పెట్టారు. అంటే మీరు ఎక్కడ హ్యాండ్ పెట్టినా, ఎక్కడ కాలు పెట్టినా అది ఏదైనా నాకు పని ఉంటే నిద్ర పట్టదు, దాని అందు చూడాల్సిందే. ఐఎమ్ వర్కాలిక్ సార్. అట్లాగే ఎవరన్నా నా ఫామ్ దగ్గర, ఫామ్ లోకి సూపర్వైజర్లు అల్లు ఎవరిని వస్తే ఐ వాంట్ ఎ డెవిల్ ఇన్ మై ఫామ్. ఓన్లీ డెవిల్ కెన్, ఇది డిస్ట్రక్టివ్ డెవిల్ కాదు, కన్స్ట్రక్టివ్ డెవిల్ కావాలి. ఎన్ని ఇయర్స్ ఉన్నారు సార్ పౌల్ట్రీలో? 27 years. అదే చెప్పు. సిబిఆర్ అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు పౌల్ట్రీలో. అంటే ఇందా చెప్పాను కదా, మీతో అన్నాను 27 years ఏమో ఒక ఇది స్పోర్ట్స్ కానీ, జాబ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. మై రిటైర్మెంట్, ఫస్ట్ రిటైర్మెంట్ ఇస్ 27 years. ఈ దేశంలో ఎవడన్నా 27 years రిటైర్ అవుతాడా? యాక్చువల్ 27 years ఇంకా లైఫ్ స్టార్ట్ కావట్లేదు. నెక్స్ట్ 27 years పౌల్ట్రీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సెకండ్ రిటైర్మెంట్. ఆ సెకండ్ రిటైర్మెంట్ అయ్యే టైంలో కొద్ది ముందు నాకు RSS తో పరిచయం. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ పౌల్ట్రీ అంటే మీకు ఎంత ఫేవరెటిజం ఉంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది కదా సార్. చిన్న ఏదైనా తేడా వస్తేనే మీకు రిస్క్, నష్టాలు అట్లా ఉండి. బట్ ఇప్పుడు ఏ బిజినెస్ అయినా ఉంటుంది రిస్క్. ఏ బిజినెస్ అయినా రిస్క్ లేకుండా ఉండదు. ఏ బిజినెస్ అయినా లాభం ఉంది, ఏ బిజినెస్ అయినా నష్టం ఉంది. నష్టం వచ్చినప్పుడు, బాగా ఉన్నప్పుడు అందరూ చేరతారు దాంట్లోకి. ఏ బిజినెస్ బాగుంది, కొంతమంది ఒకప్పుడు లారీ బిజినెస్ బాగుంది, ఒకప్పుడు ఫైనాన్స్ బాగుంది, ఒకటి సినిమాలు బాగుంటాయి, ఇంకోసారి ఇంకోటి బాగుంది. సో దాంట్లోకి అందరూ వచ్చేస్తారు. కొంచెం అందరూ వచ్చేమవుతుంది, న్యాచురల్గా ఏ బిజినెస్ అయినా అబ్జర్వ్ కాలేదు కదా, సమాజం అబ్జర్వ్ చేయలేదు కదా. సో అప్పుడు ఎవడో ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా పౌల్ట్రీ టైంలో నేను 3-4 అప్ అండ్ డౌన్ చూశాను. ఐ సీన్ ద బాటమ్ ఆఫ్ ద లైఫ్, వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఐ సీన్ ద గ్లోరియస్ డేస్, వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అట్లా ఐ స్ట్రగల్. ఎలా బ్యాలెన్స్ చేశారు మరి? ఐ బికమ్ జీరో. ఫ్రమ్ జీరో నుంచి అగైన్ జీరోనే కాదు, మైనస్కి వెళ్ళిపోయాను. ఒక స్టేజ్లో అంతా అయిపోయి 5 crores డెట్.
హ్యాచరీ పెట్టాం. అసలు తప్పండి, బ్లండర్ ఐడి హ్యాచరీకి వెళ్ళాం. ఓకే. హ్యాచరీకి వెళ్తే టోటల్లీ డౌన్ అయిపోయాం. డౌన్ అంటే 2-3 సంవత్సరాలు దున్నేసాం అది కూడా, అక్కడ కూడా. సో ఆల్ కాంపిటేటర్స్ జాయిన్ అండ్ మాకు ఇంపోర్ట్ రాకుండా చేశారు. ఇంపోర్ట్ రాకుండా చేస్తే ఐ బికమ్ జీరో అయిన తర్వాత మళ్ళీ ఐ డెవలప్డ్ మై ఓన్ బర్డ్. అండ్ దాంతో ఒక 4-5 సంవత్సరాలకి అప్పులన్నీ తీర్చేసాను. తీర్చేసిన టైంలో ఈ సేవా భారత్తో పరిచయం అయింది. సో అట్లా ఈ సర్వీస్ యాక్టివిటీకి వచ్చారు. కానీ అంత డౌన్ లోకి వెళ్ళి మైనస్ లోకి వెళ్ళి మళ్ళీ ఎలా ఫీనిక్స్ లాగా పైకి వచ్చారా? అయితే పౌల్ట్రీ ఇండస్ట్రీలో నేను బోల్డ్ మందిని చూశాను. పౌల్ట్రీలో టాప్ కి వెళ్ళి పడిపోయిన నేను చూశాను సార్, అందుకే అడుగు. ఎవ్వరూ రికవర్ అవరు 1% కాదు, 1 man కాదు రికవర్. అవును, ఒక్కడు కూడా రికవర్ అని నేను చూడలే ఎవరిని. అందరికి సివియర్ ఇంకా బతికే ఉన్నాడా. ఇది దట్ వాజ్ ద సిచ్యుయేషన్ అన్నమాట సార్. దెన్ అక్కడి నుంచి మీరు ఎలా సార్ మరి ఈ సోషల్ సర్వీస్ వైపు రావడానికి కారణం ఏంటి? అదే ఇప్పుడు దీనికి కూడా ఒక బేస్ ఉంది. ఎలా? ఎట్లా అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 20 నా ఫస్ట్ పోస్టింగ్ కాన్పూర్ లో ట్రైనింగ్ అయింది. కాన్పూర్ లో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ చెన్నై ఆవడి. ఆ పోస్టింగ్ వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీకి జిడి నాయుడు గారిని ఒక గెస్ట్ ని పిలిచారు. కోయంబత్తూరు నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్, బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆ రోజుల్లో, వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్. ఇది సంతకం కూడా చేయటం వచ్చో రాదు ఆయనకి. ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఎవరో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఒక అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్ ని ఎయిర్ ఫోర్స్ టాప్ పీపుల్, ఇది ఎయిర్ మార్షల్ లెవెల్ వాళ్ళు చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆయన ఏం చెప్పాడంటే, ఇండియా వాజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇది స్కూల్కి వెళ్ళలేదు కానీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇండియా వాజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ అండ్ దట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. దానికి కారణం ఏం చెప్పాడంటే, మన ఋషులు మనకేం గైడెన్స్ ఇచ్చారు. జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే ఫస్ట్ 25 years బాల్యం, సెకండ్ 25 years గృహస్థు, థర్డ్ 25 years వానప్రస్థం, ఫోర్త్ 25 years సన్యాసం. సో అట్లా 25 years చదువుకోవటం ఏదో రకంగా, తర్వాత కుటుంబ బాధ్యతలు. ఇది అయిన తర్వాత దిస్ 50 years విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కొన్ని మంచి పనులు చేసి ఉంటాం, కొన్ని పొరపాట్లు చేసి, కొన్ని నష్టపోయాం, కొన్ని కష్టపడ్డాం, కొన్ని సంపాదించాం, రకరకాల. వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ అప్ అండ్ డౌన్స్. సో యూ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ బాధ్యతలు అయిన తర్వాత యూ గివ్ బ్యాక్ యువర్ ఎక్స్పీరియన్స్ టు ద సొసైటీ. అంతా సామాజిక, దాన్ని వానప్రస్థం అనేవాళ్ళు. అట్లా వానప్రస్థం వల్ల అందరూ కూడా ఎవరైతే ఎలైట్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ, దే హ్యావ్ ఎన్రిచ్డ్ అవర్ సొసైటీ. ప్రపంచంలో ఈ సిస్టమ్ లేదు ఎక్కడ. సో వాళ్ళ వానప్రస్థంలో మంచి వ్యక్తులంతా వారిని సమాజాన్ని ఎన్హాన్స్ చేశారు. సో ఆ రకంగా ఇండియా వాజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. సో నేను అప్పుడు అనుకున్నా, ఆయన మాటలేని నేను కూడా నా బాధ్యతలు అయిన తర్వాత సర్వీస్ యాక్టివిటీకి వెళ్తామని నేను అనుకున్నాను. సో ఆ రకంగా అదృష్టవశాత్తు నోబడీ సెటిల్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 50. అట్ ది ఏజ్ ఆఫ్ 50 ఐఎమ్ కంఫర్టబుల్. రిటైర్మెంట్ తీసుకున్నట్టు అప్పుడు మళ్ళీ సెకండ్ రిటైర్మెంట్. సో 27 years అయింది. దాన్ని వదిలేసేసి నేను ఫుల్ టైం దీనికి ఇస్తాను. సరే, ఎలా ఈ స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలని అట్లాంటి ఫోకస్ ఎలా జరిగింది? అంటే నాకు ఇప్పుడు ఎప్పుడైతే సర్వీస్ యాక్టివిటీకి వచ్చానో, వైదేహి ఆశ్రమం అని ఒక ఆడపిల్లలకి ఆశ్రమం కట్టాం. ఎక్కడ సార్? సైదాబాద్ కాలనీ. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వింగ్, సేవాభారతి వింగ్ అయింది. ఈ అయోధ్య మూవ్మెంట్ లో వాళ్ళు కొంత ఫండ్ కలెక్ట్ చేశారు. అది ఖర్చు అయిపోగా కొంత డబ్బులు మిగిలితే వాళ్ళు ఈ డబ్బులు దేనికి ఖర్చు పెడతాం, మంచి పని చేద్దామని అంటే ఎవరో చెప్పారు, అనాథ ఆడపిల్లల్ని తీసుకొచ్చి పెంచుదాం అన్నారు. సో ఆ రకంగా 13 మంది అనాథ ఆడపిల్లల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక చిన్న రూము అద్దెకి తీసుకుని, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్కూల్ ఉంది, ఆ స్కూల్ పక్కన ఒక రూమ్ తీసుకుని ఈ పిల్లల్ని అందులో చదివిస్తున్నారు. చదివిన పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఒక రూమ్ లో ఉండలేక పక్కన ఎవరో లేఅవుట్ ఇస్తే 350 గజాలు ఇచ్చాడు. దాంట్లో ఒక 2 రూమ్లు వేద్దామని నా దగ్గరికి వచ్చారు. ఏమన్నా ఇటుకలన్నా, సిమెంట్ అన్నా, రేకులన్నా ఏదో ఒకటి. నేను ఆ పిల్లల్ని చూపిస్తాను. నాకు ఆ పిల్లల్ని చూపిస్తే వాళ్ళు బక్కగా, ఒంటి మీద కిలో కండలేదు. ముందు వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చి, ఇప్పుడే ఇవ్వకుండా ఇంకా భూమి దొరుకుతుందేమని చెప్పండి, లేఅవుట్ లో ఇంకేమన్నా దొరికింది. 1800 గజాలు కొన్నాం. నేను నా ఫ్రెండ్ సర్కిల్ అందరినీ మొబిలైజ్ చేశాను. అదే 2 floors 3 floors బిల్డింగ్ కట్టాం. కడితే ఆ రకంగా ఈ కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంగా, ఇది బ్రహ్మాండమైన బిల్డింగ్ వస్తుంది, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేసి ఇంకా ఈ పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఈ నెంబర్ పెరిగిపోతుంది. చాలా మంది నెంబర్ అయితే ఎవరైనా రమ్మము ఎంతమంది పిల్లలు వీళ్ళందరికీ ఎట్లా భోజనాలు ఎట్లా, భోజనం అందా ఎవరైనా పెడతారు, ఎవరు ఎట్లా అన్నాడు. ఏమన్నా నీ మనవడు పుట్టినరోజు ఎక్కడ తీసుకో,
ఆ రోజు ఖర్చు అంతా నువ్వు భరాన్స్, నీ మ్యారేజ్ డే ఎక్కడ చేసుకో, ఆ రోజు ఖర్చు భరాన్స్. అది బ్రహ్మాండం క్లిక్ అయింది. 6 months లో 360 బుక్ అయిపోయింది. కొంతమంది ఆవిడ మరి మాకు లేదా ఛాన్స్, నువ్వు బట్టలు కొనిపెట్టు, నువ్వు స్కూల్ ఫీజు కట్టు, నువ్వు ఇంకో కరెంట్ బిల్ కట్టు, రకరకాలుగా. వాళ్ళు ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఒక 5-6 ఏళ్ల క్రితం. ఉత్తరాఖండ్ ఫ్లడ్ కి 1 lakh రూపీస్ డొనేషన్ ఇచ్చారు వాళ్ళు పిల్లలు. ఇప్పుడు దాదాపు ఒక 50-60 మందికి పెళ్లిళ్ళు అయినాయి. మొత్తం ఎంత సార్ స్ట్రెంత్ ఎంత? పెద్ద పిల్లలంతా వేరు చేస్తున్నారు ఇప్పుడు. 10th లో వాళ్ళు అంతా ఇప్పుడు 100 మంది పైన ఉన్నారు. అంటే ఇప్పటికీ మీకు అనాథ పిల్లలు వస్తా ఉంటే జాయిన్ చేస్తా ఉంటారు? అంటే నేను ఇప్పుడు యాక్టివ్ ఇన్వాల్వ్ అవ్వాలి. అది నాకు సరిపోలే పని అయిపోయింది. మన పని అయిపోయింది. బిల్డింగ్ కట్టేది, ఫండ్ మొబిలైజేషన్ అంతా నా పని అయిపోయింది. డే టు డే నేనేం చేయాలి అక్కడ. సో నాకు ఇంకేమైనా అప్పుడు ఇది 53 ఎకరాలు ఇక్కడ పెడదాం అన్నారు. మొత్తం ఇక్కడ పెద్ద యూనివర్సిటీ లెవెల్ పెట్టి పిల్లలకి అన్ని. అప్పటికే ఇది మీరు కొనేస్తున్నారు? అప్పుడు నాకు ఉంది. అప్పుడు అంటే పౌల్ట్రీ తీశారు. సో వాళ్ళు ఎవరు మేము చేయలేమన్నారు. అప్పుడు నేను స్పోర్ట్స్, అప్పుడు నాకు గుర్తొచ్చి స్పోర్ట్స్కి వెళ్ళి విజయవాడలో నాకు ఆశ్రయం ఉంటే అక్కడ స్పోర్ట్స్ స్కూల్ పెట్టాను. స్కూల్ పెట్టి అక్కడ. అది ఎప్పుడు పెట్టారు సార్ ఆశ్రమం? 2000లో. 2000లో స్పోర్ట్స్ స్కూల్ ఓపెన్ చేశాను. సుమారుగా 200 మంది పిల్లలు ఉండేవారు. వీ వన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడల్స్. ఇక ఆల్ ఇండియా లెవెల్ అయితే 100 మెడల్స్. ఓన్లీ స్పోర్ట్స్? స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఫ్రీ. లాక్డౌన్ దాకా చేసాము. ఇక లాక్డౌన్ తర్వాత ఇటు వచ్చా. వాళ్ళు కూడా పిల్లలు కూడా తగ్గారు. వీళ్ళంతా ఉద్యోగాలు పోతున్నారు. రూయింపు కాగట్లేదు. చిన్న ఉద్యోగం రాగానే వెళ్ళిపోతున్నారు. ఎవరైనా నాబుటేడు ఎవడన్నా ఒకడారా ఉండగానే మెడల్ కోసం ఈ అసోసియేషన్స్, ఫెడరేషన్స్ ఉండేది. వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. హైర్ చేసుకోవడం కదా, వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఇదే దే ఆర్ ద రియల్ కల్ప్రిట్. భారతదేశం స్పోర్ట్స్ లో వెనకబెట్టు పోవడానికి కారణం ఏంటంటే అసోసియేషన్స్ అండ్ ఫెడరేషన్స్. వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తే వాళ్ళనే వాళ్ళు పిక్ చేసుకుంటారు, లేని వాళ్ళని తొక్కేస్తారు. ఆ రకంగా స్పోర్ట్స్ డెవలప్ పొలిటికలైజ్ అయిపోయింది అనేది. ఒకడు 50 ఏళ్ళు ప్రెసిడెంట్ శాఖ. ఇప్పుడు కమిటీ 5 ఉంటే ఈసారి ఒకటి సెక్రటరీ, నెక్స్ట్ టైం ప్రెసిడెంట్, నెక్స్ట్ 5 years ఇంకోటి సెక్రటరీ, నెక్స్ట్ 5 years ఇంకోటి సెక్రటరీ. ఈ రకంగా వాళ్ళు ఇది మ్యూజికల్ చైర్స్ తిరుగుతూనే ఉంటారు. ఇంకోటి రానిరేమో. ఇంకోటి రాను. సరే, ఈ ఆర్ఎస్ఎస్ తో ఎలా పరిచయం, ఎలా అదే దట్ వాజ్ రియల్, దట్ ఈస్ యూ కెన్ సే ఇస్ ఎ బిగ్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. నా పూర్వజన్మ సుకృతం అనొచ్చు. ఒక రోజున నేనేదో బిజినెస్ మీద వెళ్తున్నాను. చార్మినార్ క్రాస్ రోడ్ దగ్గర ఏదో సెంట్రల్ లైబ్రరీ ఏదో ఉంది. ఆ లైబ్రరీ ముందు ఖాళీ స్థలం చాలా ఉంది. అక్కడ దాదాపు ఒక 50 మంది పిల్లలు గుమ్ముగూడి ఒకసాట లయబద్ధంగా చక్కగా రిథమిక్ గా పాడుతున్నారు. ఇదే చెక్క లయబద్ధంగా ఎంత వినసొంపుగా ఉంది. అదంతా ఏంటో చక్కగా ఉంది. అన్ని మంచి గొప్ప గొప్ప పేర్లు వినపడుతున్నాయి, తెలిసిన పేర్లు. ఏంటనే నేను కారు ఆపేసి అక్కడ కాసేపు ఆగాను. ఆగి వాళ్ళ ప్రార్థన అయిపోయేదాకా వెళ్ళి, అయిపోయిన తర్వాత ఏంటి ఎవరు మీరు అని అడిగితే, ఇట్లా మాది ఆర్ఎస్ఎస్ అనే సంస్థ, ఇట్లా రోజు కలుస్తాం, మీరు కూడా రండి అని అన్నాడు. వాళ్ళు ఏంటి స్మరించేది ఏంటంటే ఈ దేశంలో గొప్ప గొప్ప విషయాలన్నీ, గొప్ప వ్యక్తులు, స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరులు, సంఘ సంస్కర్తలు, నదులు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, వీరవనితలు, ఒకళ్ళని కాదు, ఈ దేశంలో గొప్ప దాదాపు 100 మంది ఉంటారు. ఆ 100 మందిని స్మరించడం లయబద్ధంగా పాట ఎంత పైన సొంపుగా ఉంటుందంటే, సరే మీరు కూడా రండి, నాకు ఎక్కడ ఇల్లు కాదు బాబు అని చెప్పి, కనీసం ఆదివారం రండి, మేము నాకు అసలు తినడానికి తీరదు అని చెప్పి నాకు కార్డు ఇచ్చి వెళ్ళిపోయాను. నా విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాను, ఏదైనా అవసరం ఉంటే కలవండి అని. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వాళ్ళు పెద్ద ఆయన తీసుకుని వచ్చారు. లక్కీగా నేను ఆ రోజున సండే వచ్చారు. నేను సండే కూడా ఉండను. లక్కీగా ఆ రోజు ఇంటికాడ ఉన్నాను. ఆ పెద్ద ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత నేను ఒక 5,000 తీసుకెళ్ళి ఆయనకే పోయా. ఆయన ఎందుకన్నాడు, ఇక వాళ్ళ మీద గౌరవం నాకు డబల్ అయింది. ఇట్లా తీసుకోండి, మేము మీకు ఇతను ఇవ్వదలుచుకుంటే గురు పూజ అయినా ఉంటుంది. మీరు చిన్నప్పుడు మీకు స్కూళ్ళలో గురు పూజ ఉత్సవం కదా, ఆ రోజున ఉండి పెడతారు, మీకు తోచింది దాంట్లో వేయండి. అది మా ఫుల్ టైమర్స్ ఉంటారు, వాళ్ళకి బట్టలు, తిండి, ట్రావెలింగ్స్ వాటికి ఖర్చు పెడతాం. అది సాలకపోతే మీ ఇంటికి ఫోన్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఫండ్ అయిపోయింది. సో ఆ రోజు నాకు పిలిచి వీళ్ళు మా బోటాళ్ళు వాళ్ళు భోజనం పెట్టి, బట్టలు పెట్టి, దట్ ఈస్ అవర్ మన గురువుల్ని గౌరవించు. ఆ రకంగా ఆ గురుదక్షిణ అనేది అట్లా. ఇక వాళ్ళతో నేను మెల్లిమెల్లిగా వ్యాపారం వదిలేసుకుని ఫుల్ టైం దీని మీద ఇంకా రిటైర్ అయ్యారు. అదే టైంలో కంప్లీట్ గా ఆర్ఎస్ఎస్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ పెద్దలతో బాగుంది సార్ అసోసియేషన్? సమ్ టైమ్స్
ఎంత గొప్ప వ్యక్తైనా మాకు ఎంత బాగా పరిచయం ఉండవు, పని మాట్లాడటం వచ్చేటువంటి. ఈ అనవసరమైన పోసుకోలు కవర్లు ఇవన్నీ ఉండవు. ఆ పరిచయాలు పెంచుకోవటం అది ఇది ఎవరికి బాధ్యత ఇస్తే వాళ్ళు పని చేయాలి. అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా సార్ RSS భావజాలం మీకు అంత ఇన్బిల్ట్ అవడానికి అసలు కారణం ఏంటంటారు? ఇన్బిల్ట్ ఉంది ఆల్రెడీ. కొంత దేశభక్తి ఉండే వాళ్ళకి అవును ఉంటది, పేట్రియాటిజం. కాకపోతే ఏంటంటే విషయాలు ఎక్కువ తెలిసిన కొద్దికి ఇంకా ఇన్వాల్వ్మెంట్ పెరుగు. ఇప్పుడు విషయాలు తెలవ ముందే ఏదో ఉంటుంది కొంత. డెప్త్ తెలియని కొద్దికి వాళ్ళతో పరిచయం కొద్దికి నేను ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా, వరల్డ్, ప్రపంచ చరిత్ర ఇవన్నీ చదవటం మొదలుపెట్టాను. ఐ గెట్ ఫ్యాసినేటెడ్. మన ఇండియన్ కల్చర్ కానీ చదువుకుంటే, హిస్టరీ కానీ ఐ గెట్ ఫ్యాసినేటెడ్. నాకు దైవభక్తి లేదు, బట్ నాకు ఐ గెట్ థ్రిల్. ఇప్పుడు 1000 సంవత్సరాల నాడే ప్రపంచంలో టాప్లో ఉండేది. దానికి మనకు ఉదాహరణ సింపుల్ కామన్ మ్యాన్కి కూడా తెలవాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటి 8-9 తరగతి చదివినప్పుడు నాకు నలంద తక్షశిల ప్రపంచంలో ఎక్కడ లేదు యూనివర్సిటీస్. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి అక్కడికి వచ్చేవారు తక్షశిలకి. ఓల్డెస్ట్ యూనివర్సిటీ 2700 years బ్యాక్. ప్రపంచంలో ఏ రోజు చూసినా 10,000 మంది ఆ క్యాంపస్లో ఉండేవారంట. ఇది రెసిడెన్షియల్ క్యాంపస్, 10,000 మంది ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం. మళ్ళీ టీచర్స్ ఎంతో తెలుసు, 1:7, 7 ఒక టీచర్. ఇప్పుడు 50 మందికి ఒక టీచర్. వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళండి 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. దట్ రూమ్ లో ప్యాక్ చేసి ఒక రూమ్ లో, సింగిల్ రూమ్ లో శిఖరాగ్రానికి చేరాం మనం. ఇంకా అంతకంటే ఏమీ లేదు. ప్రతి రంగంలోనూ శిఖరాగ్రానికి వెళ్ళి ఒక సబ్జెక్ట్ అని కాదు. ఇప్పుడు చాలా మందికి వాళ్ళ ఎడ్యుకేటెడ్ కింద ఇంప్రెషన్ ఏముంటుందంటే తెల్లాడు వచ్చి మనకు చదువు నేర్పడే లెక్కలో ఉంటది. వాడికి బట్ట కట్టుకోవడం తెలియదు, మనం ఇంకా మెకాలే సిస్టమ్ ఇంకా ఫాలో అవుతున్నాం అని చెప్తాం సార్. వాడికి బట్ట కట్టుకోవడం తెలవ ముందు మనం సూర్యుడికి ఇక్కడికి దూరం అంతా చెప్పాం. పట్టు చీర అగ్గిపెట్టిలో పెట్టాం. మెటలర్జీలో ఎక్కడ ఉన్నాం మనం, నౌకాయానంలో ఎక్కడ ఉన్నాం మనం, ఎన్ని రకాల ఎంత లిటరేచరు, ఎంత పెద్ద వంకమయం. అసలు అవి రామాయణ భారతాలు అసలు సామాన్యమైన బుక్స్ అండి అవి. ఒక్కో పేజీ ఒక్కో స్టోరీ. ప్రపంచం ఎక్కడో చదివాను నేను, ఈ మధ్య విన్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మహాభారతంలో ఉంది. మహాభారతంలో ఉన్న ప్రతిదీ ప్రపంచం మీకు ఎక్కడో చోట కనపడతాను. ఎక్కడో చదివాను. ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా అంట వ్యాసుడు నవిలి ఊసేసిన పిప్ అంట. ఈ RSS తో అసోసియేషన్ తర్వాత మిమ్మల్ని మార్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? యూనివర్సిటీ ఎక్కువ సర్వీస్ యాక్టివిటీలో ఎక్కువ వెళ్ళాం. ఇది దేశభక్తి ఇంకా ఉన్నది కొంచెం, ఇంకా డబుల్ అయింది, ట్రిపుల్ అయింది, మల్టిప్లై అయింది. ఇది ఎన్ని హోల్డ్ తెలవదు. కానీ ఇది మోస్ట్ డిబేటబుల్ సబ్జెక్ట్ కదా సార్. ఇది RSS భావజాలం అనేది ఇవాళ ఇండియాలో ఫస్ట్ డిబేట్ అవుతున్న సబ్జెక్ట్ ఇదే అనమాట. ఇప్పుడు ఇవాళకి ఈవెన్ పెద్ద నేషనలిస్ట్ అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ కొద్దిగా కన్ను తెరిచారంతే. ఈ దేశం గురించి కొద్దిగా కన్ను తెరిచారంతే, ఇంకా పూర్తిగా చూడలాళ్ళు. కానీ ఆయన హెగ్డే వారు ఇప్పుడు 100 సంవత్సరాల నాడు ఆయనకి విజన్ ఉంది. ఎంతమంది చెప్పినా కానీ ఎవరికాళ్ళు ఇది సాధ్యమా? ఆయన ఒకటే అన్నాడు, హిందువుల్లో ఐకమత్యం పెంచాలి, ఇది కులాలు పోవాలి, హిందువుల్లో ఐకమత్యం పెంచాలి. సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన కూడా బ్రహ్మాండమైన పని చేస్తున్నారు, కానీ నేను వేరే పని మీద ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీరు చేయండి, మీరు సక్సెస్ అవుతారని చెప్పాడు. నెక్స్ట్ 100 years. నాకు మొదటిసారి ఈ బీజేపీ అప్పట్లో జనసంఘ 1966లో నేను మొదటిసారి ఢిల్లీ వెళ్ళాను. ఎయిర్ ఫోర్స్ కాంపిటీషన్స్కి, వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి ఢిల్లీ వెళ్ళాను. ఇక్కడ నేను మొదటిసారి అన్నాను జనసంఘ గురించి. అప్పుడు కొంత చదివాను వాళ్ళ గురించి. జనసంఘ అంటే ఇవాళ బీజేపీ. నేను ఆ రోజు అనుకున్నా ఏదో ఒక రోజుని వీళ్ళు దేశాన్ని వెళ్తారని. ఇది 1966లోనే వాళ్ళ గురించి తెలవగానే వీళ్ళు ఏదో రోజున ఖచ్చితంగా దేశాన్ని వెళ్తారనుకో. కానీ ఇంత గొప్ప నాయకుడు దొరుకుతానని అనుకున్నా. నరేంద్ర మోడీ అంత గొప్ప నాయకుడు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేడు. చాణక్యుడు, శివాజీ తర్వాత అంత గొప్ప నాయకుడు మనకు దొరికాం. సెక్యులరిజం, ఈ ఓటు బ్యాంక్, దీనివల్ల ఆయన శక్తి ఇంకా బయట రావట్లేదు. ఆయన కనుక ఒక ప్రెసిడెంట్ అయితే అమెరికన్ లేదా అసలు ఒక కింగో లేకపోతే ఒక డిక్టేటర్ కనుకైతే ఈ దేశాన్ని దెబ్బకి మార్చేయగలడు. కానీ మొన్న మీరు మైట్ బి ఫాలోయింగ్, మీరు రాజధాని సెంగోల్ పట్టుకొని ఆయన పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు
అది చాలా విమర్శలకి తావిచ్చింది కదా ఆయన. మళ్ళా రాజ్యాన్ని వెనక్కి తీసుకొస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యం అయితే అని. ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యం ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం మనకుంది. ఆ రాజదండం ఎట్లా ఉండి ఎంత గొప్పది అది. రాజదండం వీళ్ళకంటే ఇవాళ నాయకుల కంటే వేల రెట్లు గొప్పది అది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇదైతే ఆ రోజుల్లో కూడా యుద్ధాలు చేసేవారు కదా. యుద్ధం ఎందుకు చేసేవారు? అవతల రాజు దుర్మార్గుడైతే ఈ రాజు వెళ్ళి వాడిని దండించి వాడిని పీకేసి అందులో యోగ్యుడైన వ్యక్తికి ఆ దేశం అప్పచెప్పి వచ్చేవాడు. కానీ ఒకటి కదా బలరాం గారు, మేజర్ థింగ్ ఏంటంటే ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మోడీ సెంగోలు పట్టుకొని ఇలా మోనోపలిగా వ్యవహరించడం వల్ల మళ్ళీ రాజ్యం తీసుకొస్తున్నాడు, రాజ్యాధికారం వైపు వస్తే మంచిది. అసలు వస్తే ఆయన చేయట్లా అంటే ఒకప్పుడు మన దేశం ఇట్లా ఉండేది, కానీ అది కనుక వస్తేనే మెరుగవుతుంది ఇవాళ. ఈ ప్రజాస్వామ్యంలో మనం అది ఎసెన్స్. ఎందుకంటే ఓటు వేసేవాడికి ఏం తెలుసు అసలు? ఎంతమందికి ఓటు విలువ తెలుసు? ఓటు విలువ తెలవనాడేమో వెళ్ళి ఆడు ఎవడైతే ఫ్రీగా ఇస్తున్నాడో వాడికి ఓటు వస్తున్నాడు. ఓటు తెలిసినాడేమో ఎట్టగు నేను చేసేవాడు గెలవడు కదా అని ఓటు వేయట్లేదు. ఇది దీనివల్ల ఉపయోగం దేశానికి ఎంత నష్టం ఇది? అంటే ప్రతిపక్షాలంతా సామంతరాజులుగా ఉండాలనే విమర్శ ఉంది కదా. ఎందుకు సామంతరాజు ఎందుకు ఉండాలి? నువ్వు కూడా చేయి, మంచి పని చేయి. నువ్వు కూడా ఎవడు అన్నాడు సామంతరాజులకు ఉండాలి? ఉంది సామంతరాజులుగా ఉంటే మంచిది. నువ్వు నీ యోగ్యత జిల్లా పరిపాలన రాకుండా నాకు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎంతమంది యోగ్యులు ఉండరు? ఇప్పుడు నేను కూడా ఈ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఐ వాజ్ ఆల్ అవుట్. ఇది ఏ ఎమ్మెల్యే నేను ఖర్చు పెట్టినందుకు అట్లా ఆ రోజుల్లో. ఆ పార్టీ పెట్టిన రోజున మాకు నెక్ మీటింగ్ జరిగింది. నెక్ అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ పౌల్ట్రీ ఫార్మర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అయిపోయిన తర్వాత ఎవరు అన్నారు, రామారావు పార్టీ పెట్టాడు అంటారు. ఇంకో ఆయన అన్నాడు, ఏమొస్తుంది ఒక 20-30 సీట్లు వస్తాయి. నేను అన్నాను 200 సీట్లు వస్తాయని. నా పక్కన ఉండే పాలిటీషియన్ నీకేం తెలుసు అన్నాడు. అది నాకు ఏమీ తెలియదయా, మీరు కాంగ్రెస్ కోటేసేవాడు ఎవడు చెప్పండి. మనం ఒక 100 మంది ఉన్నాం. ఎవరికాడు నవ్వి ఊరుకున్నాడు. నవ్వటం కాదు, సీరియస్ గా చెబుతున్నాను. చేతులు ఎత్తండి, ఓటేసేవాడు ఎవడని. ఒక 20 మంది ఎత్తారు. కాంగ్రెస్కి 20 మంది ఓట్లేదు. 20 మంది అయితే 80 మంది కాంగ్రెస్ ఓటేయట్లా. ఇగో రిజల్ట్స్ అన్నా. అట్లాగే 200 రామారావు గెలిచాడు కదా. అప్పుడు అది సరే, రామారావు దూసుకెళ్తున్నాడు, బ్రహ్మాండంగా జరుగుతుందని పేపర్లో వార్తలు వస్తున్నాయి. ఒకరోజు నేను మీటింగ్ పెట్టాడు, ఆర్థిక వనరుల ఇబ్బంది వల్ల నత్తనడక నడుస్తుంది అన్నాడు. పొద్దున్న నేను పేపర్ చూడగాను లేచాను, గబగబ మొహం కడుక్కున్నాను, ముట్టి తిన్నాను, నా కారు తీసుకున్నాను, జేబులోకి 20,000 వేసుకున్నాను. ఒక 10,000 తీసుకెళ్ళి రామారావు ఆఫీసులో ఇచ్చేళ్ళాను. ఇచ్చేసి 10,000 తీసుకెళ్ళి మా కారు మెకానిక్ ఇచ్చాను. నా కారుని చైతన్య రథంలాగా తయారు చేయడు. అట్లా మైకిల్ గీకిలు పెట్టేసి తయారు చేశాడు. ఇక పట్టుకున్న షేరింగ్ డ్రైవర్ లేడు. నేనే పొద్దున 4 ఇంట్లో వేసేవాడిని, లేకటం ఎక్కడో ఆన్ చేసేవాడిని. రామారావు క్యాసెట్లు ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ అలా పెట్టేవాడిని. పెట్టి అయిపోగానే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోసారి పోతే రాత్రి 10 దాకా ఇదే పని, ఇంకేమీ లేదు. ఈయన చూసి హోమ్ మినిస్టర్ నోటీస్కి వెళ్ళిందండి. ఆయనకి పౌల్ట్రీ ఉండేది, పేరు రెడ్డి. ఆయన కార్ సీజ్ చేయండి అన్నాడు. అది ఒక పోలీసు నాగేంద్రరావు అనే దిల్సుఖ్నగర్లో సినిమా థియేటర్ ఉంది, కోనార్క్ థియేటర్. ఆ కోనార్క్ థియేటర్ నాగేంద్రరావు నాకు తెలుసు. ఆ పోలీస్ ఆయనకి నాగేంద్రరావు తెలుసు. ఆ పోలీస్ ఆయన నాగేంద్రరావు ఫోన్ చేసి ఇట్లా మనాడేనంటే ఎవడో కారు వేసుకుని ఓరెత్తిస్తున్నాడంట, ఆ కారు సీజ్ చేయమనే వార్తలంట, పోలీసు వాళ్ళు ఎమ్మడపడుతున్నారు, ఆ మైకిల్ తీసేమని లేకపోతే ఎక్కడైనా బయటికి పోమను అని చెప్తే, సరే నేను చేశాను. నేను కారు తీసుకుని బయటకు వెళ్ళి రామారావు మీటింగ్ షాద్ నగర్లో ఉందంటే రామారావుని కలిశాను. అట్లకి ఆయన ఎమ్మడబడి నా ఫామ్ అంతా ఇక్కడ 1,50,000 కోళ్ళు ఉండి కుప్పగోలిపోయింది. అయ్యో, బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది. మళ్ళీ పార్టీ మీటింగ్ అవగానే అయిపోగానే మళ్ళీ వచ్చాను. మళ్ళీ పని మీద ఉన్నా. మళ్ళీ ఎప్పుడు సో ఇక తర్వాత రామారావు భార్య ఒంట్లో బాగాలే అని ఎవరో గద్దె బాబురావు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే, అతను నేను కలిసి తిరిగాం మొదట్లో పార్టీ ముందు. అప్పుడు ఆయనకి టికెట్ దొరకలే. సో ఆయన ఫోన్ చేసి ఇట్లా అన్నగారికి వదిన గారి బాగాలేదంట, మేము వెళ్తున్నాము, నువ్వు కూడా తోచి ఎక్కడ కలవలేదు కదా, వెళ్తే బాగుంటుంది అంటే సరే నేను కూడా వస్తానని వెళ్ళాను. మద్రాసు వెళ్ళాను. ఆయన తతిమాలను గుర్తుపెట్టాడు, నన్ను గుర్తుపెట్టు. గద్దె బాబురావు అన్నాడు, అన్నగారు మీరు ప్రసాద్ని గుర్తుపెట్టినట్లేరు అన్నాడు. అట్లా కోళ్ళ ఫారానికి వెళ్ళారు, డబ్బులు ఇచ్చాడు, కొంత చేనేత అమ్మి
చైతన్య రథం లాగా తయారు చేశాడు. దాని మీద కూడా నిలబడి మీరు మాట్లాడారంటే ఏమైపోయారు తమరు, మీతో నాకేం పని అండి అన్న. ఏమంటిది, సీఎంతో పని లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన భార్య మంచం మీద ఉంది, నాకు కుర్చీలా ఇక్కడ కూర్చోబెట్టి కూర్చోండి తమరు కూర్చోండి, ఆయన మంచం మీద కూర్చోండి, భార్య మీద చేసాడు, ఇట్లా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నాకేమో సిగ్గేస్తాను, ఆయనతో ఏం మాట్లాడతాం మనం. వచ్చిన వాళ్ళందరూ నన్ను న్యాయంగా చూస్తున్నారు. అది ఈడెవడు బుక్క పై ఉన్నాడు, రామారావు ఏంటి వీటితో ఎంత మాట్లాడు, నాకు అటు ఇటు పెట్టాడు చూసాడు, నాకు సిగ్గేసింది. అందరూ న్యాయంగా చూస్తుంటే కాసేపు తర్వాత అన్నగారు వాళ్ళంతా మీకోసం చూస్తున్నారని. అవును బ్రదర్, అవును బ్రదర్ అని లేచాడు. ఇక సార్ దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. తర్వాత ఎప్పుడు ఆఫర్ రాలేదు సార్, పొలిటికల్ ఆఫర్స్ రాలేదా? కమింగ్ టు దట్ పాయింట్, ఒక రోజు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన ఫోన్ చేసి అన్నగారి గారు ఉన్నాడు సార్, నేను కలవాల. మళ్ళీ 4-5 రోజులకి ఆయన ఫోన్ చేసి ఏంటి కలిసినట్లు లేరు అన్నాడు. మీ ఉద్దేశం నాకు అర్థమైందండి, నేను ఇంట్రెస్ట్ లేదు, మనకంతా పేట్రియాటిజము, నేను పనికిరాను దానికి, నా దగ్గర మీరు చాలా డబ్బు ఉంది అనుకుంటున్నారేమో, నాకు ఉండయని ఖర్చు పెట్టేవాళ్ళు, నా దగ్గర అంత డబ్బు లేదు, నేను పనికిరాను అని చెప్పి సో ఆ రకంగా అసలు అటు వెళ్ళలేదు. ఇంకా అటు అప్పటి నుంచి చూపించలేదు పొలిటికల్ ఆసక్తి. ఇది మనం పనికిరా దాంట్లో దే ఆర్ డెఫినెట్లీ ఆ పొలిటీషియన్ ఉన్నారు, దే ఆర్ సపరేట్లీ డిఫరెంట్ సెక్ట్ ఆల్ టుగెదర్. ఇది వాళ్ళ చాలా సమస్ఫూర్తి కావాలి వాళ్ళకి. అంటే మీలాగా ముక్కుసూటిగా వెళ్ళే వాళ్ళు సెట్ అవరేమో, చాలా సమస్ఫూర్తి, లౌక్యం కావాలి. అదేమిటి, ఇప్పుడు నాకు ఎలక్షన్ టైం ముందు, ఫస్ట్ ఎలక్షన్ టైంలో ఈ జానారెడ్డితో కొంచెం ఎక్కువ పరిచయం. ఆయన గురువు సత్యనారాయణ గారు, ఆయనతో ఎక్కువ పరిచయం ఉండి అట్లా ఆయన దగ్గర ఎలక్షన్ అయినాక ఆయన దగ్గరికి ఎక్కువ వెళ్తాను. ఆ ఎలక్ట్ అయిన కొత్తలో ఈ జనం అంతా, నల్గొండ జిల్లా జనం అంతా ఆయన ఇంటి ఉండేవారు. వాళ్ళు మళ్ళీ అడ్డమైన కోరికలు, వాళ్ళని చూసి ఈ జనం ఏంటి, అసలు ఎవడైనా పని చేయదలుచుకుని చేయలేదు, సాధ్యమా, ఏదైనా మంచి పని చేద్దామన్నా సాధ్యపడదు, వీడి కోరికలు తెచ్చడం జరిగింది, అడ్డమైన కోరికలు. అన్ని పోలీస్ కేసులు, ట్రాన్స్ఫర్లు 90% లేదా నాకేం వస్తుంది అంతే సార్. ఇవన్నీ చూసిన తర్వాత మనం దీంట్లో ఎక్కడ ఏమంటారు. కానీ ఒకటి సార్, నాకు మీరు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. దట్టు మీరు ఆర్మీ నుంచి వచ్చారు కాబట్టి, ఒక పక్క మనకి చైనాతో గొడవ, ఒక పక్క చైనాతో సియాచిన్ ఇష్యూస్, ఒక పక్క ఇప్పుడు బంగ్లాదేశ్ తో. నిన్న ఆయన బ్లాక్ చేశారు ఇస్కాన్ ఆయన్ని, ఈ రోజు హసీనాను వదలాలంటే ఆయన ఇవ్వాలంటున్నారు కదా, హసీనాను వదిలితే ఆయన ఇస్తామంటున్నారు. ఓ పక్కన చూస్తే అమెరికాతో ఎప్పుడు న్యూసెన్సే కదా. ఈ ఎఫెక్ట్ మణిపూర్, మన కంట్రీలో మణిపూర్లో హింస. మరి అంత ఎఫిషియెంట్ పర్సనాలిటీ అయితే మోడీ, మరి ఇవన్నీ ఎందుకు సార్ట్ అవుట్ చేయటం? మోడీ లేకపోతే ఇప్పటికి చిన్నపిల్లలు అయిపోయేది, వీటిని ఆపాడు. ఇప్పటికి మోడీ రాకముందు రోజు ఎక్కువ బాంబు వెళ్తుంది కదా, అవునా కదా. ఇప్పుడు యూపీఏ 10 years బాంబు పేలని రోజు ఉందా ఎక్కడన్నా? ప్లస్ ప్రపంచం అంతా ఎంత కుట్ర జరుగుతుందో, ఇప్పుడు బంగ్లాదేశ్లో దే ఆర్ సక్సెస్ఫుల్, కానీ ఇండియాలో సక్సెస్ కాలేదు. మీకు గుర్తుందో లేదో, మోడీ పంజాబ్ ప్రచారానికి వెళ్తుంటే బ్లాక్ చేశారు, అదే ఫ్లైఓవర్ మీదే. రైతు చట్టాలని మరి చూసావా, ఎట్టి పడుతున్నా అది తీయకూడదు, తగ్గాడు చూసావు, మోడీ తగ్గాడు. అదే నేను చెప్పేది, కంపేరింగ్ విత్ శివాజీ, ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు, ఎక్కడ వెయ్యాలో తనకు తెలుసు. దెన్ బలరాం ప్రసాద్ గారు, ఇంకా మీరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 79 ఇంకా మీరు అచీవ్ చేయాలనుకుంటుంది, ఇంకా అట్లాంటి లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అట్లేమీ సమాజం ఎక్కడైతే అవసరం అట్లేమీ నాకంటే ఏమీ లేదు. ఎక్కడైతే సమాజానికి ఎక్కడైతే అవసరం ఐఎమ్ దేర్. అంటే మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయినట్టేనా? చిన్నప్పటి నుంచి మీరు కొన్ని ఏదైనా నేను అనుకున్న లక్ష్యం మొదటి స్పోర్ట్స్ అనుకోకుండా, అది ఇప్పుడు ప్రతిదీ ఎంత మన దగ్గర ఎఫిషియెంట్ ఉండా అన్నీ కలిసి రావాలి కదా. అట్లానే నథింగ్ టు రిగ్రెట్. నా ప్రయత్నం నేను చేశానా లేదా, నా ప్రయత్నం చేశాను, ఓకే అవ్వలేదు. అంటే పౌల్ట్రీ ఓ స్థాయికి వచ్చాం, అక్కడ వదులుతానని అనుకోలే, వదిలేసాం. బట్ నథింగ్ టు రిగ్రెట్. ఏది ఇవాళ ఏమవసరమో మనకు ఏది అవసరమో చేయటం, దేశానికి ఏ అవసరమో చేయటం. వీ మే సక్సీడ్, మే నాట్ సక్సీడ్, బట్ మన ప్రయత్నం చేసామా లేదని. ప్రయత్నం చేయకుండా ఉండటం తప్పు. అండ్ వన్ మోర్ ఏంటంటే, మీ విషయంలో ఎస్పెషల్లీ నేను మీ గురించి విన్నది, చదువుకున్నది, ఈ లిమిట్లెస్ సోషల్ సర్వీస్ అనేది అదెలా లిమిట్లెస్? కొంచెం దాంట్లో నేను కొన్ని తప్పుటడుగులు వేస్తున్నాను, కొన్ని వేస్ట్ అవుతున్నాయి, నో డౌట్ అండి. కానీ ఓకే, దట్ ఈస్ అవర్ కెపాసిటీ.
ఫ్యామిలీ వైపు నుంచి లేదా మీకు ప్రెజర్ ఉండదా ఎప్పుడు? ఇదంతా ఎక్కువ లేదు, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఈ ఏజ్ లో కూడా ఏంటనా? ఈ ఏజ్ లో కూడా ఏంటి? ఇదిలోని కాదు, ఎంత అని పెడతారు. బట్ మనం ఉంచితే గ్యారంటీ, మనం ఉంచాలి. అప్పచెప్తే మనం ఎంత ఎక్కువ ఇస్తే మన పిల్లలకి అంత అసమర్థులు తయారవుతారు. ఎగ్జాక్ట్లీ, ఇది నేను ఫాలో అవుతాను. ఇది నేను ఫాలో అవుతాయి. మన హిందూస్ కి ఇది హై టైం. పిల్లలకి ఏమి ఇవ్వకూడదు, వాడిని సమర్థుడిగా తయారు చేయాలంటే పోరాటం నేర్పాలి. పోరాటం నేర్పితే వాడి శక్తి వల్ల వాడు ఫైట్ చేస్తాడు. లేకపోతే ఎంత ఎక్కువ ఇస్తే అంత అసమర్థుడు అవుతాడు, చుట్టూ అంతమంది శత్రువులు చేస్తారు. సో ఫైనల్ గా బలరాం గారు, మీ సక్సెస్ అంటే ఏం చెప్తారు? మీ సక్సెస్ సీక్రెట్స్ అంటే ఏం చెప్తారు? ఏం సీక్రెట్, ఎవ్రీథింగ్ ఓపెన్. సీక్రెట్ ఉంది. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు? ఇన్స్పైర్ చేసిన అది చెప్పాను కదా, ఒకటి కామినేని ఈశ్వరరావు గారు, ఇది స్పోర్ట్స్ లో. అట్లాగే సేవా కార్యక్రమాలకి జిడి నాయుడు గారు. వీటన్నిటికంటే ఎక్కువ చెప్పాను, మొదటి చెప్పాను, మా అమ్మ నాన్న నేర్పిన పనులు, నేను ఆడిన ఆటలు, మా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథ. ఈ మూడు కనుక పిల్లలకి ఇవ్వగలిగితే పిల్లల్ని 2 గంటలు ఆడిస్తాలి. ఒక అర్ధగంట అన్న రామాయణ భారత కథలు మన దేశ చరిత్ర చెప్పాలి. 1 గంట అన్న తల్లిదండ్రుల వాళ్ళ పిల్లల చేత పనిచేయించాలి. 15 ఏళ్ళు వచ్చే వరకు 90% కెన్ సెటిల్ ఇన్ దేర్ ఓన్ విలేజ్. ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. ఊళ్ళోనే బోల్డ్ పనే. ఇప్పుడు వ్యవసాయం, ఇప్పుడు పైన విజయరామ్ గారు ఆయన చెబుతున్నాడు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. ఎకరానికి 3 లక్షల రూపాయలు ఆదాయం తీయచ్చు. మనం 30,000 రూపాయలు ఆదాయం తీస్తున్నాం వరేసి. వరికి పెట్టే నీళ్లు 10 ఎకరాలకి మెట్ట. అసలు ఆ డేర్ చేయట్లే ఎవరు, మీకు వినిపించుకోవట్లే ఎవరికి. మోసలో పడిపోతా ఉన్నారు. అంటే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఆ స్థాయిలో మీకు సబ్సిడీస్ కానీ అలా ఎక్కడున్నాయి సార్? అసలు గవర్నమెంట్ ఏమి ఇవ్వకూడదు. గవర్నమెంట్కి నేను అడుగుతాను, నాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. అసలు చెప్పాను కదా, నేను తిరిగి ఇచ్చాను కదా, నాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వద్దు. నేను రూపాయి ఇస్తాను రోజుకి. అది దేనికి? నీ పని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సైన్యాన్ని పోషించు, మంచి సైనికులను తయారు చేయి, స్టేట్ గవర్నమెంట్ పోలీసులను తయారు చేయి. ఈ 2 డిపార్ట్మెంట్లు నీకు ఇంకేం పని లేదు. ఫైనల్గా ఈ సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఏం చెప్తారు? పిల్లలను గట్టిగా పనిచేస్తాడు, నీతి నిజాయితీగా బతకండి. ఈ లంచగొండి ప్రభుత్వాలు పోవాలి, దేశం కోసం తిరిగి ఇవ్వాలి. గివ్ బ్యాక్ టు ద సొసైటీ. బాధ్యతలు అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజం కోసం పనిచేయండి. కంపల్సరీగా 2 గంటల పిల్లల్ని ఆటలు ఆడిస్తాడు. వాడి ఆరోగ్యం పెరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం కొంటే ఏ పనైనా చేయగలడు. రోగిష్టి భారతం అయిపోయింది. ఎన్ని హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. కిటకిటలు ఆడుతున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళి కిటకిటలు ఆడతారా? రైట్ సార్, ఒక్క మాటలో చలసాని బలరాం ప్రసాద్ గారు అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో. జాతీయవాద శంఖనాద. రైట్. కర్మే నా ధర్మం, కర్మే నా పూజ. ఈ సేవారత్న అవార్డు గురించి, సో టాటాలతో పోటీ పడ్డట్టున్నారు అవార్డుల విషయంలో. అది యాక్చువల్గా ఆయన కూడా సేవా భారతి ఢిల్లీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకరికి ఇస్తారు సేవారత్న అనేది. 3 years బ్యాక్ నేను 3 ఫైనలిస్ట్ వచ్చారు. నా పేరు టాటా, ప్రేమ్జీ. 3 పేర్లో ముందు ప్రేమ్జీ తప్పించారు. మా ఇద్దరి మీద కాంపిటీషన్లో. బట్ ఇద్దరికి షేర్ చేసుకున్నాను. ఆయన ఎక్కడ, నేను ఎక్కడ, ఏదో చిన్నాడని అభిమానంతో ఇచ్చినట్టు ఉన్నారు. మీరు అచీవ్ చేసిన అవార్డులో అంటే ద బెస్ట్ అంటే ఏం చెప్తారు సార్? నాకు ఏది కూడా జస్ట్ ఓకే, వాళ్ళ తృప్తి కోసం ఇచ్చారు. నాకేమి ఇట్లాంటి వాటి మీద ఏమీ లేదు. మీరు చేసే పనే మీ అవార్డు. బై వినింగ్ ఐ షుడ్ గెట్ సాటిస్ఫాక్షన్. వాట్ ఎవర్ ఐ డన్ ఐ షుడ్ సాటిస్ఫై. యు ఆర్ ఎంజాయింగ్ దట్. రైట్, వెరీ గుడ్. నైస్ సార్. నమస్తే సార్. మంచి ప్రశ్న వేశారు, బాగుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.